మీకు సరే ఇప్పుడు పెళ్లి అనే కాన్సెప్ట్‌ని పక్కన పెట్టి అవకాశాలనే దాన్ని అడాప్ట్ చేద్దాం. సో, అవకాశాలు వచ్చి జారిపోతూ ఇలాంటివేమైనా జరిగాయండి? అయ్య బాబోయ్! చాలా అయ్యాయండి. ఆ! అంటే కొన్ని సినిమాలకి ఘోస్ట్‌గా చేసాం సార్. ఓకే. చేసినప్పుడు ఓహ్, మనం ఘోస్ట్‌గా చేసేది 50,00,000 40,00,000 తీసుకోము కదా! 10,000 15,000 అవును. ఇచ్చేవారు. అవును. అంతకుమించి సో, ఇవ్వరు కాను. అంతకుమించి అప్పుడేం ఇచ్చేవారు అవును. కదా ఘోస్ట్‌కి. రాసినప్పుడు నా వె ఇంట్రెస్ట్ వెర్షన్ రాయి 10,000 ఇస్తామంటారు. నేను 5, 6 వర్షన్లు రాసేవాడిని. 5, 6 వెర్షన్‌లు ఓకే. 5, 6 వర్షన్‌కి 5,000 ఇచ్చేవాళ్ళు. ఆ! వెర్షన్‌కి రూ. 1000 ఇచ్చేవాళ్ళు. ఓకే. అంటే నేను డబ్బులు రాసేవాడిని కాదు. డబ్బులు అడిగేవాడిని కాదు. హ్మ్. క్యారెక్టర్ కోసం రాసేవాడిని. ఒక క్యారెక్టర్ పడద్ది. ఓకే. లాస్ట్ మినిట్‌లో పెద్ద యాక్టర్‌తో వెళ్ళిపోయేవాళ్ళు. కొంచెం పెద్ద కమెడియన్‌తో లేకపోతే నోన్ కమెడియన్‌తో వెళ్ళిపోయేవాళ్ళు. ఆహా! నేను కొంచెం బాధపడక మా పార్టీ చేసుకొని 5,000 ఇచ్చేవాళ్ళు. నేను ఫ్రీగా రాసేవాడిని. 5,000 10,000 చేతిలో పెట్టేవాళ్ళు. హ్మ్. అలా చాలా జరిగాయి సార్. అంటే అక్కడికెళ్ళి ఆడిషన్ చేసి అలా కాదు గానీ కష్టాన్ని తీసుకొని బయట పంపిస్తారు. హ్మ్. చాలా దగ్గరలు జరిగాయి. ఓకే. అందులో సరే ఇలాంటివన్నీ జరిగాయి కదా! ఏది జరిగినా మన మంచికి అనుకునే స్టేజ్ ఎప్పుడొచ్చింది మీకు? సార్ మాకు మావిడాకులు చాలా ఇచ్చింది సార్. హ్మ్. ఎంత ఇచ్చిందంటే ఇప్పుడు సింగిల్ కార్డ్ రైటర్ అవుతున్నాను. ఓకే. సింగిల్ కార్డ్ నేనే 4 సినిమాలు రాస్తాను. పెద్ద సినిమాలు రాస్తాను. ఓహ్! 4, 5 పెద్ద సినిమాలు. పెద్ద సినిమాలు రాస్తాను. ఓహ్! సూపర్. సింగిల్ కార్డ్ రాస్తున్నా. కొన్ని సినిమాలకి నేను కొన్ని కామెడీ వర్షన్ అది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ! నా వర్షన్ ఇస్తున్నా వాళ్ళు పెట్టుకుంటుందో వాళ్ళు ఓకే. పేమెంట్ బాగుంది. మంచి పేమెంట్ ఇస్తున్నారు. ఓహ్! 10, 15,000 మరి తక్కువ కాదు కానీ పర్లేదు మంచి పేమెంట్ వస్తుంది. హ్మ్. సో ఇవన్నీ మావిడాకులు ఇచ్చింది సార్ నాకు. అంతకు ముందు నాకు అంత లేదు సార్ అసలు. ఓకే. రికగ్నైజేషన్ యూట్యూబ్ లో వచ్చిన తర్వాతే ఇదంతా మొదలైంది. అంతకు ముందు లేదు. హ్మ్. నాకు అప్పుడు అర్థమైంది ఎంత ఆడిషన్కి వెళ్ళినా ఎన్ని కష్టాలు పడినా వాడికి ఏదో చాలా పెద్ద సపోర్ట్ లేకపోతే యాక్చువల్‌గా మీరు చేసింది చాలా మంచి మూవ్ అండి. అంటే ఇప్పుడు అవకాశాల కోసం తిరుగుతూ ప్రతి ఆఫీస్‌కెళ్ళి లేకపోతే ఫోటోలు లేకపోతే వాట్సాప్‌లో షేర్ చేసి ప్రొఫైల్ షేర్ చేసి పోర్ట్‌ఫోలియో షేర్ చేసి నాకు అవకాశాలు ఇవ్వండి అనే దానికంటే కూడా మీకంటూ మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే విధంగా ఒక ఒక ఫార్మాట్‌లో ఒక ఈ వీడియో తీసి బయటికి అవును సార్. జనాల్లోకి వదలడం అనేది చాలా మంచి మూవ్. కానీ అందరిలోకి వెళ్తుందో లేదని మళ్ళీ క్వశ్చన్ మార్క్. హ్మ్. వీడియో పెట్టేస్తాం కానీ అది వైరల్ అవ్వాలి కదా. హ్మ్. వైరల్ అయిన తర్వాత మనకి ఎక్స్పోజర్ వస్తుంది. హ్మ్. అలా సినిమా వాళ్ళు ఈ మామిడాకులు గాని, లేకపోతే ఇంకా మామిడాకులు 2 గాని, లేకపోతే ఇంకా అందరి బంధువయ్య తర్వాత ఇంకోటి పెళ్లివారం ఏంటంటే అండి. పెళ్లివారం అండి. ఇలాంటివి ఏమైనా చూసినప్పుడు ఎవరైనా సినిమా వాళ్ళు ఎవరైనా మీకు కాల్ చేసి లేకపోతే ఎక్కడైనా కలిసినప్పుడు చాలా ఏంటంటే ఎవరితో ఎవరు అలా మీకు కాల్ చేసి లేకపోతే చాలా కలిసి పెద్ద వాళ్ళు ఫోన్ చేశారు. ఆహా! ఎవరు? మారుతి గారు ఆ! పిలిపించారు నన్ను. ఓకే. వాళ్ళ సూపర్. వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా చూస్తారు. ఆ! సాహో డైరెక్టర్ సుజిత్ సుజిత్. ఇప్పుడు ఓజీ తీస్తున్నారు. అవును. ఆయన పిలిచి నా వైఫ్ నీ ఫ్యాన్ ప్రసాద్ ఓజీకి ఓహ్! రాస్తానని అడిగారు. ఆ! తర్వాత నాగవంశీ గారు సితారా అంటే మంచి ప్రొడ్యూసర్ సితార పిలిచారు. నాగవంశీ గారు. ఇప్పుడు సందీప్ అని దిల్రాజ్ గారు దాంట్లో డైరెక్టర్ ఆయన ఫోన్ చేసి ఆయన క్యారెక్టర్ ఫుల్ అని చెప్పారు. ఓహ్! అలా చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు. ఆ! నెల్లూరు సుదర్శన్ మెసేజ్ పెట్టారు నాకు. ఆ! బాగుంది మీ వీడియోస్ చూస్తున్నాను. హ్మ్. అలా తను చాలా యూట్యూబ్ నుంచే సక్సెస్ అయ్యాడు కదా! యూట్యూబ్ అవును. నుంచే సక్సెస్ అయ్యాడు. అలా ఆ! చాలా మంది ఫోన్ చేశారు. హ్మ్. పెద్ద పెద్ద ఫోన్ కాల్స్ వచ్చాయి. ఓహ్! సో, అంటే కష్టాలనేవి ఉంటాయి, సుఖాలుంటాయి అన్నారు కదా ఇందాకల. అంటే మీరు మర్చిపోలేని అనుభవం ఏదైనా ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మర్చిపోలేనిది అది హంటింగ్ కావచ్చు, లేకపోతే ఒక మెమరబుల్ ఒక పాజిటివ్ సైడ్ కావచ్చు ఏదైనా ఉందా అండి? అయ్యో బాబోయ్! ఉందండి. 'గీత' అనే ఒక సినిమాకి హ్మ్. ఆ ప్రొడక్షన్ బాయ్ కూర్చొని తింటా ఉంటే తోసాడు అంతే. అది చాలా దారుణం అసలు అది. అంటే కాదు 'గీత' అనే సినిమాకి యాక్టర్‌గా వెళ్లారా మీరు? యాక్టర్ గా ఆ! వెళ్ళినప్పుడు బేసిక్ గా యాక్టర్స్ అందరూ కూర్చొని తింటారు కదా. అవును. ఓకే. లంచ్ లంచ్ బ్రేక్‌లో తింటున్నారు. తింటా ఉంటే నాకు డైరెక్టర్ తెలుసు విశ్వ గారు అని. ఓకే. కూర్చొని తింటా ఉంటే నాది కొంచెం అది లుంగి కబ్బని ఎంత ఉంటుంది. ఆహా! కొంచెం కరెక్ట్. మెసిగా ఉంటుంది. ఓకే. తాగుబోతు క్యారెక్టర్. ఓకే. వాడు చాలా బూతులు అమ్మ అని తిడుతూ మెడపట్టుకుని లేపి నువ్వు అక్కడ కూర్చోలో తెలియదేంట్రా అని లేపి తోసాడు. అంటే చాలా రూడ్ బిహేవియర్ అది. ఎందుకు దోసాడు? ప్లేట్ పట్టుకుని పడిపోయాను. నేను జూనియర్ ఆర్టిస్ట్ అనుకున్నాను. ఓకే. జూనియర్ ఓకే. ఆర్టిస్ట్ అని అలా బిహేవ్ చేయకూడదు అహా! కదా. అలా కాదు. మీరు ఆర్టిస్ట్‌లు సరే మన దాంట్లో ఇప్పుడు ఎంత కాదనుకున్నా సినిమా దాంట్లోనే ఈ రకమైన వర్గీకరణ అంతా ఆ! ఉంది. అంటే మనం ఉంది. ఎంత ఉంది. ఎంత కాదనుకున్నా కూడా ఏవో కొన్ని సినిమాలు కొంతమంది నేను విన్నాను. 'పవన్ కళ్యాణ్' గారో ఎవరో అంటే నేను ఆయనతో వర్క్ చేయలేదు గానీ, ఆయన సెట్‌లో ఎప్పుడు వర్క్ చేయలేదు గానీ, ఆయన ఏం తింటారో అందరికి ఈవెన్ జూనియర్ ఆర్టిస్ట్‌లతో సహా, టెక్నీషియన్‌లతో సహా, అసిస్టెంట్‌లతో సహా అదే ఫుడ్ అందరికి ఉండాలని. ఇలా కొంతమంది ఉంటారు. కానీ
ఇప్పుడు ఎవరు ఏ డైరెక్టర్ గానీ ఏ ప్రొడ్యూసర్ గానీ అవతల వాళ్ళని అవమానించమని అనరు, కానీ వీళ్ళు మధ్యలో ఉండేవాళ్ళు కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రొడక్షన్ వాళ్ళకి కూడా సెన్స్ ఉంటది, కానీ అబ్బాయి వాళ్ళకి కొత్తోడే ఉంటాడు ఆ టైంలో. అలా మీరు మామూలుగా ఆర్టిస్టులతో కలిసి కూర్చొని తింటున్నారా నాకు తెలిసిన వాళ్ళ మ్యానేజర్. ఓకే, అక్కడ నువ్వు జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఇక్కడ తినకూడదు అన్నట్టు తోస్తాడా? తోస్తే పడిపోయాను నేను. పడిపోయిన తర్వాత వాడు అనుకో నా గెటప్ చూసి అనుకున్నాడు. ఓకే, నేను వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ లైన్ నిలబడి వాళ్ళు చాలా ఏదో ఇచ్చారు. తిన్న తర్వాత ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం టైంకి ఆ డే అంతా షూట్ నా మీదే ఉండే. మధ్యాహ్నం టైంకి డైలాగ్స్ అని నా మీదే ఉండే. చాలా స్పీడ్ చెప్పేసాం. డైరెక్టర్ చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఇంప్రెస్ అయిన తర్వాత మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు ఎందుకు మళ్ళీ తోసేస్తాడేమో అని చెప్పి ప్లేట్ పట్టుకుని జూనియర్ ఆర్టిస్ట్ లైన్ లోకి వెళ్ళిపోయా. వచ్చి అలా పట్టుకున్నాడు. మళ్ళీ భయం భయం వేసింది. మళ్ళీ తోసేస్తాడు బాబు. సారీ సార్ మీరు పెద్ద ఆర్టిస్ట్ అని తెలియదు అన్నాడు. పెద్ద ఆర్టిస్టా? ఓ డైలాగ్ చెప్పిన ఆర్టిస్టా? ఓకే అంటే మీ గెటప్ చూసి ఎవడో అనుకున్నా సార్. ముష్టోళ్ళే కనిపించాను నేను అంటాడు. కొంచెం తీసుకెళ్లి కూర్చుని పెట్టి చికెన్ అది వేసి బాగా పెట్టాడు భోజనం. చాలా పెయిన్ఫుల్ మూమెంట్. తోసేయడం అనేది కరెక్ట్ కాదు కదండి. ఎవరైనా అన్నం తినేటప్పుడు అసలు ఇంకోటి క్యాస్ట్ కూడా చాలా మంది చూసారు సార్. క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా? అంటే క్యాస్ట్ అని కాదు కదా, మన రెడ్డు నాయుడు ఇది కాదు మనం ఈ బ్యాచ్. అయితే సర్లే ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఓకే నాయుడు గారు చౌదరి గారు కాదండి కలుద్దాం సార్ రేపు అడ్వాన్స్ తీసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాల్లే. ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్ లో చాలా పెద్ద ప్రొడక్షన్, అది చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు గారు, ఓకే చౌదరి గారు, ఓకే వరమ గారు అన్నాడు. నాలుగు మనం కాదని చెప్పగానే వస్తే సార్ అన్నాడు. వెళ్ళిపోమన్నాడు. రీకాల్ లేదు. అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇక్కడ ఉంది. చదువుకోలేదు ఇంకా. లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్. ఇది ఎంతకాలం క్రితం అండి? 6 years. ఇప్పుడు ఉండే ఇండస్ట్రీలో సరే కాస్ట్ అనేది సరే చాలా రాజకీయాల్లో కాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి. అంటే సౌత్ ఎక్కువ జరుగుతుంటాయి. అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే కాస్ట్ అనేది యాక్చువల్గా ఒక ప్రముఖ పాత్ర ప్రతి దాంట్లో కూడా ఉంది. కానీ సినిమా ఫీల్డ్ లో కూడా, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు. అంటే ఫ్రాంక్ గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వల్ల డబ్బులు తేగలుగుతాడు లేదా, ఆ డైరెక్టర్ సినిమాని బాగా తీయగలుగుతాడు లేదా అన్నదే చూస్తూ ఉంటారు కదా. సో అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నాను అన్నారు 6 ఏళ్ల క్రితం. ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అనిపిస్తుందా? వస్తున్న యంగ్స్టర్స్ ఎవరైతే డైరెక్టర్లు అవుతున్నారో వాళ్ళు మనకి క్యారెక్టర్ కి తన రిక్వైర్మెంట్ అనేది చూస్తున్నారు తప్ప, పాత వాళ్ళు ఉంటారు కదండి, పాత గో డైరెక్టర్స్ వీళ్ళంతా కాస్టింగ్ చచ్చిపోతారు అందరూ ఉన్నారు. ఇంకానా చాలా మంది ఉన్నారు. ఎవరో రేర్ కేసు కానీ మాక్సిమం అలాగే ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. చూడు కోడర్స్ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు సర్లే వీడేదో అని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది క్యాస్ట్ బేస్డ్ అవకాశాలు ఇచ్చారు. నేను రీసెంట్ గా ఒక సినిమా జరగదు, అడ్వాన్స్ కూడా తీసుకున్నా సినిమాకి. ఆ సినిమా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పటాలు ఎక్కేస్తున్న టైంలో లేదు మా క్యాస్ట్ వాళ్ళే హీరోగా ఉండాలి, మా క్యాస్ట్ వాళ్ళ యాక్టర్స్ అందరూ ఉండాలని చెప్పి ఇచ్చిన అడ్వాన్సులు తిరిగి తీసుకున్నారంట యాక్టర్స్ దగ్గర నుంచి, రికగ్నైజ్డ్ యాక్టర్స్ దగ్గర నుంచి. మీకు ఇచ్చారా అడ్వాన్స్? ఇచ్చారు. తీసుకున్నారా మీ దగ్గర కూడా? నాకు అడిగితే ఫోన్ చేశారు నాకు, మీరు నా డేట్లు బ్లాక్ చేసుకున్నారు ఏమో వాళ్ళు ఏదో కొంచెం ఏదో బ్యాక్ డ్రాప్ ఏదో ఉంది, సెటిల్మెంట్ బ్యాచ్ ఏదో అన్నారు. చూసుకుందాం భయ్యారండి. అలా ఉన్నారండి చాలా 40-50 దాటిన వాళ్ళకే పెంట, ఇప్పుడు వస్తున్న వాళ్ళు లేదు. అసలు ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్తే సినిమా ఇండస్ట్రీ అనేది పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. టాలెంట్ ఉంది అంటే వాడు ఎవడు ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదండి. వాడు నిజంగా టాలెంటెడ్ అనుకుంటే అవకాశాలు వస్తున్నాయి, ఇస్తున్నారు కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంతమంది వచ్చి అవకాశాలు అంటే బయటకు వస్తున్నారంటే అదే కారణం. ఇప్పుడు కానీ ఇలాంటి చోట కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఒక విధంగా విచిత్రంగానే ఉంది. మీకు తెలియదు సార్ క్యాస్ట్ లేదా ఇక్కడ? అంటే నేను ఎప్పుడు ఎదుర్కోలేదు కానీ ఇప్పుడు కూడా అంటే బయటికి అనరు, బయటికి అనరు, కోల్డ్ వారు అది బయటికి ఎవ్వరు నువ్వు మా కాస్ట్ కాదు నువ్వు దొబ్బే అనరు. లేకపోతే ఇలా తడుముతారు జడ్జి ఉందో లేదా
పప్పులు బుతుంటారు అక్కడ అంతే సార్. ఇంటి పేరు బట్టి ఇంటి పేర్లు ఏముందిలేండి. ఇప్పుడు ఒక ఇంటి పేరు చాలా క్యాస్ట్లలో ఉంటది, అది కామన్ గా ఉంటది. అంటే చాలా మందికి తెలియని విషయం అక్కడ అయిపోయారు. ఇప్పుడు బెహరా అనే క్యాస్ట్ చాలా దాంట్లో ఉంది. మీరు తెలుసా కదా? ఎక్కడ ఏ ఊరు అంటే ఊరిని బట్టి. నాన్నగారు ఏం చేస్తుంటారు అట్లా అక్కడ పుట్టి పూర్వతలను చేస్తారు. అవసరం నాన్న బయోపిక్ తీస్తున్నావా? బయటికి చెప్పరు, లోపల అనుకుంటారు. నేను చాలా సినిమాలు చూసా ఈ క్యాస్ట్ వాళ్ళే ఎడిటర్ గా, లైన్ ప్రొడ్యూసర్ గా, ఆన్లైన్ ఎడిటర్ గా ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండాలి. అది చాలా సినిమాలు ఉన్నాయి సార్. చాలా సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళు ఇంకా బతుకున్నారు మన దృష్టి. అంటే కొంతమంది లేండి, అందరూ కాదు కానీ అందరూ కొంతమంది. అంటే ఎందుకంటే మనం జనరలైజ్ చేసేకూడదు. అవును. ఎందుకంటే కొంతమంది సరే ఈ రకమైన ఇది ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మారుతి గారు మీకు అంటే ఫోన్ చేసి ఇలా మా ఫ్యామిలీ అందరూ, మా మిస్సెస్ అందరూ ఫ్యాన్ అనేటప్పుడు ఎలా అనిపించింది? ఫోన్ చేసి పిలిపించారా? ఆఫీస్కి పిలిపించారు. వెళ్ళిన తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ పిలిచి అప్లాజ్ ఇచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన, చాలా డౌన్ టు ఎర్త్. నాకు మంచి ఫ్రెండ్ ఆయన. కథ కూడా ఉంటే చెప్పు, చేసుకో, డైరెక్షన్ చేసుకో అన్నారు. మధ్యలో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఓకే, అన్ని అయిపోయాక వెళ్ళి కూర్చుంటాను సార్ అన్న. కమిట్మెంట్స్ అంటే మిగతా సినిమాలు రాస్తున్నా. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత నేను నా కథ మీద కంపెనీలో కూర్చోవాలి అట్లా. సో యూట్యూబ్ అనేది యాక్చువల్గా అంటే ఒక సక్సెస్ అనేది మీకు అంటే ఒక 5 years నుంచి అండి ఇది అంతా ఈ జర్నీ, మామిడాకుల జర్నీ ఎప్పటి నుంచి? 1 year కూడా అవ్వలేదు సార్. 1 year కూడా కాదు. అంటే మీరు 15 ఏళ్ళు జర్నీ అన్నారు. అంటే ఆల్మోస్ట్ 14 ఏళ్ళు ఒక స్ట్రగుల్ అనిపించారు. 14 ఏళ్ళ వరకు ఒక స్ట్రగుల్ అనిపించారు. ఈ 1 year అనేది మిమ్మల్ని చేంజ్ చేసింది. అంటే యూట్యూబ్లో ఉండేంత పొటెన్షియాలిటీ కానీ లేదు, ఇది చాలా గొప్ప విషయం అంటే నిజం చెప్పాలి అంటే. సో ఇప్పుడు మీరు ఒకవేళ సినిమాలు చేశారనుకోండి, యూట్యూబ్ని వదిలేస్తారా? సార్ సినిమాల కోసం యూట్యూబ్ చేస్తాం సార్, యూట్యూబ్ కోసం సినిమాలు చేస్తాం. సో ఖచ్చితంగా వదిలేయాల్సి వస్తుంది, తప్పదు. నేను ఇప్పటికే చేయలేకపోతున్నాను సార్, కుదరట్లేదు అసలు. తప్పదు, మనకు ఒక లైఫ్ ఇచ్చారు ఆడియన్స్, వ్యూవర్షిప్ బాగుంది, కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి గట్టిగా, అంటే ఇంత ముందు కన్నా బాగా వస్తున్నాయి, దానివల్ల చేయాల్సి వస్తుంది. రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేయాల్సి వస్తుంది, లేకపోతే టైం చాలట్లేదు. యూట్యూబ్ కూడా సినిమా కష్టాలే ఉంటాయి. నా దాంట్లో 13 నుంచి 15 మంది ఆర్టిస్టులు సార్. 7 రమ్మంటే 10కి వస్తాడు ఒకడు, 2కి వస్తాడు ఒకడు. అర్జెంట్ గా వెళ్ళిపోవాలి నా బాయ్ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వీళ్ళందరినీ మేనేజ్ చేసుకొని వెళ్ళిపోవాలి. చదువుతాలు నొప్పి, వీకెండ్స్ రావని కొందరు అంటారు, కొందరు అసలు ఈ రోజు అవ్వదు, నాకు హెడ్ఏక్ గా ఉంది. ఇంతమందిని ఇది సినిమా అనుకోండి, ఎంత కుదరదు, మూసుకొని రావాల్సింది. ఇంతమందిని మేనేజ్ చేసి అడుక్కొని బతిమలాడుకొని. వీళ్ళందరూ నాన్ పెయిడ్ ఆర్టిస్టులు అవ్వడం వల్ల పెయిడ్ ఆర్టిస్టులు అందరూ, కొందరు సాలరీడ్, కొందరు పెయిడ్ ఆర్టిస్టులు అయినా కూడా మరి అయ్యా బాబు చెప్పాను కదండి మీకు, అవకాశం వచ్చినంత వరకు పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఉండకుండా నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, మా బాయ్ ఫ్రెండ్ లేకపోతే నాకు ఇంకో పని ఉంది, మా ఇంట్లో పని ఉంది, ఇలాగా కరెక్ట్ కాదేమో. ఇప్పుడు డెడికేషన్ ఎవరికి ఉండదు. ఇంతమందిని మేనేజ్ చేసి రాసుకొని నేను మామిడాకులు గానీ పెళ్లివారం అండి కానీ నేను ముందు ఎప్పుడు సినాప్సిస్ రాసి కథ అవేం లేదు. ఇప్పుడు మీరు వచ్చారు, ఈయన ఉన్నాడు, ఈయన 3 ఉన్నారా, ఆ మనిషి కూడా లేదు, అక్కడికక్కడ రాసిందే. అది కర్మ, అది నిజంగా దరిద్రం. అది ముందు రోజు రాసుకుంటే ప్లాన్ వెళ్ళొచ్చు. ఇంతకుముందు రాసుకునేవాడిని, టైంకి వచ్చేవాళ్ళు కదా, ఎవరు వచ్చినా అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ఎక్విప్మెంట్ ఇష్యూ వచ్చేది, ఆ ఒక్కలు చాలా ఉంటాయి. ఈ రోజు షూట్ చేస్తున్నది, రేపు ఎడిటింగ్ రఫ్ కట్, మళ్ళీ డబ్బింగ్ అందరూ బతిమలాడుకోవాలి, రారు. మిగతా షూట్ చేస్తారు, బిజీగా ఉంటారు, రారు. పెళ్లివారం అండి అని టైటిల్ పెట్టి నేను ఆఫీస్ లో వీడియోస్ తీస్తున్నాను సార్. పెళ్లివారం అండి అంటే పెళ్లి సెటప్, ఇల్లు, మదర్ కి ఫాదర్ కి డేట్లు సెట్ అవ్వట్లే, ఆఫీస్ లో కొట్టాల్సి వస్తుంది. చాలా చాలా అడ్జస్ట్మెంట్లు జరిగినాయి. చాలా అప్పటికప్పుడే రాస్తారు మీరు? అప్పటికప్పుడు స్పాట్ సార్. అవునా? ఏమో అన్నారు, నాకేదో డౌట్ గా ఉంది. స్పాట్ అంటే నా మీద ప్రయోగం చేసి ఇప్పుడు రాయాలన్నమాట. ఆయన్ని మా కెమెరామెన్ నన్ను పెట్టి ఒకటి తీయాలి మీరు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అలా అది వర్కౌట్ అయిపోయింది, కానీ అది ఒరిజినల్ ప్యాటర్న్ అది కాదు సార్. ఓకే.